ఇక అప్డేట్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసు నిందితుల జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. ఇక దీంతో పోలీసుల కస్టడీలో ఉన్న 7 నిందితులను జైలు అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే మరోసారి నిందితులను కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 1000 కోట్లు స్కామ్ జరిగినట్లు నిర్ధారణకు రాగా ఇక ఇప్పటికే ఈ కేసులో ఈడీ అధికారులు జోక్యం చేసుకుంటున్నారు. నేడు కోర్టు వారి రిమాండ్ పెంచుతుందా, బెయిల్ ఇస్తుందా అనే ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ లిక్కర్ స్కామ్ కేసులో 7 నిందితుల జ్యుడిషియల్ రిమాండ్ విజయవాడలోని ఏసీబీ కోర్టు మే 20న వారి కస్టడీని జూన్ 3 వరకు పొడిగించింది. నిందితుల్లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణిక్య, దిలీప్, బాలాజీ, గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ఉన్నారు. కోర్టు సిట్ ని కేసు దర్యాప్తులో పురోగతిని తెలియజేయాలని ఆదేశించింది. ఇక ఇందులో భాగంగా గత నెల మే 31న 4 కీలక నిందితులను సిట్ 2 రోజుల పాటు విచారించింది. డబ్బు లావాదేవీలు, ఆస్తి ఒప్పందాలు, అక్రమ లాభాలతో సంబంధం ఉన్న కుటుంబ పెట్టుబడులపై ప్రశ్నించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ లిక్కర్ స్కామ్ చోటు చేసుకోగా కూటమి ప్రభుత్వం దీనిపై సిట్ ను ఏర్పాటు చేసింది. ఇక నాటి నుంచి ఈ కేసులో వైసీపీ పార్టీకి చెందిన నేతలు, వ్యాపారవేత్తలు విచారణ ఎదుర్కొంటున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఈ కేసుకు సంబంధించి ఇవాళ ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చుంటారు? ఆంధ్రప్రదేశ్ లో మొత్తం మీద సంచలనం రేపుతున్న మద్యం కుంభకోణం కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మొత్తం 34 మందిని నిందితులుగా చేరుస్తూ సిట్ ఇప్పటికే కేసులు నమోదు చేయడం, అలాగే వీళ్ళకి కోర్టు రిమాండ్ విధించడం, అనంతరం కూడా వీళ్ళని జ్యుడిషియల్ పోలీస్ కస్టడీ కూడా తీసుకోవడం, పోలీస్ కస్టడీ కూడా ముగించిన తర్వాత మొత్తం మీద ఒక కేసు అంతా కూడా కొలిక్కి తీసుకొచ్చింది. ఇదే క్రమంలో ఇప్పటి వరకు ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ కేసులో ప్రధానంగా జగన్ కు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఎవరైతే కార్యదర్శిగా పనిచేసిన ధనంజయ రెడ్డి కావచ్చు, అలాగే భారతీ సిమెంట్స్ కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత కీలకమైన గోవిందరాజప్ప కావచ్చు, అలాగే మరొక జగన్మోహన్ రెడ్డికి ఓఎస్టీకి పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ఇలా అనేక మంది కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యి పోలీస్ కస్టడీ కూడా పూర్తి చేసుకున్నారు. కాబట్టి ఇటీవల 31వ తేదీ అంటే కేవలం 3 రోజుల ముందే వీళ్ళని 2 రోజుల కస్టడీ నిమిత్తం 4 కూడా ఒక చోట కూర్చోబెట్టి సిట్టు విచారించింది. అనేక విషయాలు కూడా రాబట్టిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే వారికి గతంలో కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ ముగియనుంది ఈ రోజుతో 31తో. సో ప్రస్తుతానికైతే జైలు అధికారులు వీరందరూ కూడా వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక సంతరించి, ఎందుకంటే ఇప్పుడు కోర్టు వీరికి బెయిల్ మంజూరు చేస్తుందా లేదంటే రిమాండ్ మరికొంత పొడిగిస్తుందా అనేది కొంత చర్చనీయాంశంగా మారుతుంది. ఉత్కంఠం కూడా నెలకొంది. ఎందుకంటే వీళ్ళు 4 కూడా చాలా కీలకంగా ఉన్నారు. ఈ కేసులో ప్రధానంగా A1 గా ఉన్న రాజకేశ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో A1 తో పాటు ఈ 31 నుంచి 34 వరకు వీళ్ళు 3 మొత్తం మీద 4 కీలకంగా ఉన్నా కూడా మొత్తం మీద వీళ్ళ మళ్ళీ ప్రభుత్వం ఇటు పోలీసు వారు కూడా మరొకసారి తమకి పూర్తిగా వివరాలు రాబట్టలేదు, వివరాలు కూడా పూర్తిగా తెలియలేదు. కాబట్టి మరొకసారి రిమాండ్ పొడిగించాలి, వారిని పోలీస్ కస్టడీ మరికొన్ని రోజులు విచారణ చేయాలని చెప్పి ఇటు ప్రభుత్వం తరఫున కోర్టుకి వాళ్ళు వినతించే అవకాశం ఉంది. ఇదే క్రమంలో కూడా ముఖ్యంగా ఎవరైతే 7 మంది అంటే రాజకేశ్ రెడ్డితో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణిక్య, దిలీప్, బాలాజీ, గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, ఇలా వీరంతా కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు. అలాగే గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారు. ఏదైతే మొత్తం మీద 2000 నుంచి 3000 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగింది. ఈ కుంభకోణంలో ప్రధానంగా డబ్బు ఎక్కడికి వెళ్ళింది, అంత లిక్విడ్ గా ఈ డబ్బు ఎవరి నుంచి ఎవరి ఖాతాలకు వెళ్ళింది, ఫైనల్ గా ఎవరి ఖాతాకు వెళ్ళింది, ముఖ్యంగా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని కూడా చేర్చే అవకాశం ఉందని అనేక సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పోలీసులు ఏ సమాచారం రాబట్టారు, ఈ సిట్ లో 2 రోజుల పాటు సుమారుగా ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇలా 2 రోజుల వాళ్ళు సుదీర్ఘంగా కొన్ని గంటల పాటు విచారణ చేసిన నేపథ్యంలో పోలీసులు ఎటువంటి రిపోర్టు సిద్ధం చేశారు, ఈ రిపోర్ట్ ఆధారంగా మరి ఎన్ని పేర్లు చేర్చారు ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈ కేసులో పోలీసు మరొకసారి FIR నమోదు చేయడం, లేదంటే పేర్లు యాడ్ చేయడం. ఈ కేసులో మనం ఆ రిపోర్ట్ చూసుకుంటే FIR లో ఒక ఆప్షన్ ఉంటుంది. నిందితులు A1, A2 ఇలా 34 అయిన తర్వాత అక్కడ కంక్లూషన్ ఉండదు, అదర్స్ మరికొంతమంది ఈ కేసు ఉండే అవకాశం ఉందని చెప్పి వదిలేస్తున్నారు. కాబట్టి మిగతా ఎంతమందిని చేర్చే అవకాశం ఉంది, లేదంటే ఇప్పుడు వీళ్ళని సిట్ కస్టడీ పోలీసు కస్టడీ అయిన తర్వాత ఎంతమంది పేర్లు తిరిగి మళ్ళీ నమోదు చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. సో ప్రధానమైన ఈ 4 ఎవరైతే
మనం చెప్పుకున్న కీలకమైన నలుగురిని పోలీస్ కస్టడీ పూర్తయింది కాబట్టి మరి కొన్ని పేర్లు కూడా చేర్చే అవకాశం ఉందని చెప్పి వినిపిస్తున్న నేపథ్యంలోనే ఇటు భారతి కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి కావచ్చు, లేదంటే మరి కొన్ని పేర్లు కావచ్చు చేర్చే అవకాశం ఉందని ఇప్పటికే కొంత సమాచారం ఉంది. కాబట్టి ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజు వీళ్ళకి కోర్టు రిమాండ్ ఇక్కడికి ఈ రోజుతో ముగిస్తుందా, లేదంటే మళ్ళీ కొనసాగిస్తుందా, మరి రిమాండ్ మరి కొన్ని రోజులు పొడిగిస్తుందని మాత్రం తెలియాల్సింది పద్మ. రైట్, థ్యాంక్ యూ సాగర్.